పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 50వ దావీదు కీర్తన 23వ వచనాన్ని మనము చదువుకుందాం. 23 స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనబరుచినట్లు వాడు మార్గము సిద్ధపరుచుకొనెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దావీదు స్తుతి గురించి ఒక అద్భుతమైనటువంటి ప్రత్యక్షతతో ఈ మాటలు రాస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, స్తుతియాగం చేసేవాడు దేవుని మహిమపరచటం మట్టుకే కాదు, దాని ద్వారా ఆయన యొక్క అద్భుతమైన రక్షణ పొందుకున్నట్లు తను తాను సిద్ధపరచుకుంటాడంట. దేవుని యొక్క అద్భుతమైన రక్షణ మన జీవితంలో కలగాలి అంటే మనం ఏం చేయాలి? దేవునికి స్తుతి చెల్లించాలి, దేవుణ్ణి మనం ఆరాధించాలి. హల్లెలూయా. దేవుణ్ణి మనము స్తుతించుట ద్వారా దేవుని యొక్క బలమైన రక్షణ కార్యాలు మన జీవితంలో మనము అనుభవించగలం. ఆ స్తుతి కూడా ఎటువంటి స్తుతి ఉండాలి? హృదయపూర్వకమైన స్తుతి ఉండాలి. దేవుడు చెప్తాడు, నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముగా ఆరాధించాలి. హల్లెలూయా. అట్టి సత్యముతో కూడినటువంటి ఆరాధన, హృదయపూర్వకమైన స్తుతి ఏం చేస్తుంది? దేవుని రక్షణ మన జీవితంలో తీసుకొని వస్తుంది. దేవుని రక్షణ కార్యాలు అట్టి స్తుతించే గృహములలో ఉంటాయి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. 118వ కీర్తనలో మనము వెళ్తే 118వ కీర్తన 15వ వచనము, నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహస్తునాదము వినబడును అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని బిడ్డల యొక్క గుడారాల్లో, వారి గృహములలో దేవుని రక్షణ కార్యాలు, దేవుని సాహస కార్యాలు దేవుడు చేయాలంటే మన ఇళ్లలో ఎప్పుడు స్తుతి ఉండాలి. హల్లెలూయా. స్తుతించే వారిగా మనం ఉండాలి. అనేక మంది ప్రభువుని స్తుతించుటలో బలహీనులుగా ఉంటారు. ఎందుకంటే స్తుతించుట అనేది దేవుని శక్తి మన జీవితాల్లో వెలువరుస్తని సాతానుకు తెలుసు. కాబట్టి దుష్టుడు ఏం చేస్తుంటాడు? మన ఇంట్లో దేవుని స్తుతించనీయకుండా, మన హృదయం ప్రభువుని ఆరాధించనీయకుండా కఠినపరుస్తూ ఉంటాడు. అటు కఠినత్వం ద్వారా అనేకులు ప్రభువుని ఆరాధించలేని వారిగా, ప్రభువు కార్యాలు అనుభవించలేని వారిగా, మరి బలహీనులుగా, వారి జీవితాల్లో కృంగిపోయిన వారిగా తయారవుతుంటారు. స్తుతి అనేది నిన్ను దేవుని యందుకు నడిపిస్తుంది, దేవుని యందు విశ్వాసాన్ని కలుగజేస్తుంది, దేవుని యందు ఒక గొప్ప నిరీక్షణను నీకు కలగజేస్తుంది. మరి దేవుని వాక్యంలో మనం గమనిస్తే 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో 14వ వచనం నుంచి 17వ వచనం దాకా మనం చదివితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ఎలీషా ఇట్లనెను, నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవం తోడు యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవం చేయనైనా నిన్ను చూచుటకైనా లక్ష్య పెట్టుకను ఒప్పకపోదును. నా యొద్దకు వీణ వాయించగల ఒకని తీసుకొని రమ్ము. వాద్యకుడొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదకు వచ్చెను గనుక అతడు ఈ ప్రకటన చేసెను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ఎలీషా ఏం చేశాడంట? వీణ వాయించి దేవుని ఆరాధించి వారిని ఒకటి తీసుకురమ్మని చెప్తున్నాడు. మరి ఆయన వాయించుచుండగా ఏమొచ్చిందంట? దేవుని హస్తం. కింద హస్తం అనే దానికి వివరణ ఏం చెప్తుందంటే దేవుని బలం. హల్లెలూయా. దేవుని బలం అంట ఆరాధిస్తున్నప్పుడు ఎలీషా మీదకు దిగి వచ్చింది, స్తుతిస్తూ ఉండగా దిగి వచ్చింది. హల్లెలూయా. అప్పుడు ఆయన ప్రవచనము ఇస్తూ ఉన్నాడు. చూడండి,
ఆరాధన నీ ఇంటిలోనికి దేవుని శక్తిని తీసుకొస్తుంది. ఆరాధన నీ హృదయంలోనికి దేవుని శక్తిని తీసుకొని వస్తుంది. ఆరాధించలేని వారు దయ్యపు శక్తితో పీడించబడతారు. దేవుని ఆత్మ వారిని విడిచిపోయి దుష్టాత్మ వారిలో ప్రవేశిస్తుంది. అందువల్లనే వాళ్ళు దాని ద్వారా బాధించబడుతుంటారు. అనేక మంది ఈ దినాల్లో ఎందుకు ఎప్పుడు ఏదో ఒక వేదనతో దుఃఖంతో ఉంటారంటే వారు ఆరాధించలేని వారు, దేవుని ఆరాధించే అనుభవం లేనివారు. కాబట్టి వాళ్ళ హృదయాల్లో మరి సంతోషము, సమాధానము, దేవుని యొక్క విడుదల లేనివారిగా ఉంటారు. మొదటి సమూయేలు గ్రంథంలో కూడా మనం వెళ్తే, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో ఇక్కడ 14వ వచనం చెప్తుంది, యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి యెహోవా యొద్ద నుంచి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వేర్పించిందంట. కాబట్టి దురాత్మ ఎప్పుడైతే సౌలులోనికి వచ్చిందో ఆ దురాత్మ ద్వారా అతను ఎంతో పీడించబడుతున్నాడు. అప్పుడు మరి 16వ వచనంలో వాళ్ళు అంటారు, సేవకులు, మనం వెళ్ళి ఒక సితారా వాయించగలిగినటువంటి ఒక వ్యక్తిని మనం తీసుకొస్తాము. అతను సితారా వాయించడం చేత ఇతనికి ఆ దురాత్మ నుంచి విడుదల కలుగుతుంది. హల్లెలూయా. అప్పుడు వారు వెళ్ళి ఏం చేశారంట, దావీదుని తీసుకొని వస్తున్నారు. హల్లెలూయా. దావీదుని తీసుకొచ్చి ఆయన ద్వారా వారు స్తుతిస్తూ ఉండగా ఏం జరిగింది? 23వ వచనం చెప్తుంది, దేవుని యొద్ద నుంచి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితార చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతని విడిచిపోయాను, అతడు సేదతీరి బాగవుతున్నాడంట. సరే, ఎప్పుడైతే ఆరాధన జరుగుతుందో దెయ్యాలు విడిచిపోతున్నాయి. స్తుతించుట జరుగుతున్నప్పుడు దెయ్యాలు పారిపోతాయి, దెయ్యపు శక్తులు పారిపోతాయి. ఏ హృదయము స్తుతించే హృదయంగా ఉంటుందో ఆ హృదయములో ఎటువంటి దుష్టుని ఆలోచనలు వాళ్ళ హృదయాల్లో ఉండవు, దురాత్మ యొక్క ఆలోచనలు వాళ్ళ హృదయంలో ఉండవు. వాళ్ళ జీవితాలను ఎట్టి దుష్టుడు బాధించలేడు. ఇప్పుడు దావీదు అక్కడ ఆరాధిస్తున్నప్పుడు పక్కనే సౌల్లో దురాత్మ ఉంది. ఆ దురాత్మ దావీదును పట్టిందా? దావీదు పట్టలేదు, అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందంట. ఎందుకని? ఇక్కడ దేవుని ఆత్మతో నింపబడి ఆరాధిస్తున్నాడు. ఈ ఆరాధికుల్లోనికి దురాత్మ ప్రవేశించలేదు. ఆ వ్యక్తిని కూడా విడిచిపెట్టి ఆ దుష్టాత్మ వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. ఈ దినమున ఎట్టి దుష్టాత్మలు మన ఇంట్లో పనిచేస్తున్నా కూడా స్తుతి ఆరాధన, హృదయపూర్వకమైన ఆరాధన, దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించే ఆరాధన మన ఇళ్లలో ఉండినప్పుడు, మన హృదయం నింపుకున్నప్పుడు ఆ దుష్టాత్మలన్నీ పారిపోతాయి, సమస్యలన్నీ తీరిపోతాయి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ సత్యము దేవుని బిడ్డలు గ్రహించడం లేదు. కానీ సాతానుడు ఏంటంటే, వీళ్ళు స్తుతించారంటే వీరి ఇంట్లో నేను ఉండలేను కాబట్టి వీళ్ళని స్తుతించనీయకుండా ఎప్పుడు ఏదో ఒక విషయంలో వాళ్ళని ఎంగేజ్ చేయాలి. వాళ్ళు వాళ్ళ సమస్యల గురించి ఆలోచిస్తూ అన్నా ఉండాలి, లేకపోతే లోక సంబంధమైన విషయాల్లో వాళ్ళు ఎంగేజ్ అవ్వాలి. వాళ్ళు వాళ్ళకి ఇష్టమైనటువంటివి ఏదైతే వారు దేన్ని ఇష్టపడతారో, మరి ఈ దినాల్లో ఎక్కువగా మనల్ని ఎంగేజ్ చేసేది ఏది? సెల్ ఫోన్, లేదా ఈ మధ్య క్రికెట్ గేమ్స్ జరుగుతున్నాయి. వీటిలో దేంట్లో ఒక దాంట్లో ఎంగేజ్ చేసేస్తుంది. సినిమాలు, ఇంకా లోక సంబంధమైన వ్యర్థమైన మాటలు ఏదో ఒక దాంట్లో ఎంగేజ్ చేసి సాతాను ఏం చేస్తాడు? గృహంలో తిష్ట వేస్తాడు, హృదయంలో తిష్ట వేస్తాడు. హృదయంలోనే చేరిపోయి చెడు ఆలోచనలు, చెడు తలంపులు, హృదయం వేదన, జీవితంలో సమస్యలు విడిచిపోకుండా దుష్టుడు నింపుతాడు. దేవుని రక్షణ కార్యాలు అప్పుడు జరగలేవు. కాబట్టి ఎల్లప్పుడూ ప్రభువుని మనము స్తుతించే వారిగా ఉండాలి. కొంతమంది అంటారు, మా సమస్యల్లో మేము ఆలోచిస్తూ ఆ వేదనలో మేము ప్రభువుని ఎలా స్తుతించగలం? ఈ కష్టాల్లో, ఇబ్బందిలో మేము ప్రభువుని స్తుతించాలంటే మనసు రావడం లేదు.
యోబు గ్రంథంలో మనం వెళ్తే యోబు గ్రంథం 1వ అధ్యాయము ఆ 21 వచనాలు చూస్తే యోబు తన సమస్తమును కోల్పోయాడంట. తన కుమారులు కుమార్తెలు అందరూ చచ్చిపోయినారు. ఆస్తి ఎంతో సంత పోయింది. వెంటనే ఆయన ఏం చేశాడంట, వెంటనే ప్రార్థన చేయడం, స్తుతించడం మానివేయలేదంట. ఆయన ఏం చేశాడు, అప్పుడు అంటే సమస్తాన్ని కోల్పోయినప్పుడు యోబు ఏం చేశాడంట, యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాడంట. సాష్టాంగపడి ప్రభువా అని ప్రభువుతో సమాధాన పడుతున్నాడు. నమస్కారం చేస్తున్నాడు దేవునికి. నమస్కారం చేసి ఏం చెప్తున్నాడు, నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొనెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. వెంటనే దేవునికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడంట. సమస్తం కోల్పోయినప్పుడు. కొంతమందికి నాకు ఇంక నోట్లో ప్రార్థన రాదు, నాకు నోట్లో స్తుతి రాదు, దేవుని ఇంకా ఆరాధించలేను, నా మనసంతా చెడిపోయింది. ఎందుకు చెడిపోతుంది? దురాత్మ దూరినందువల్ల చెడిపోతుంది. హృదయంలో దుష్టాత్మలు చేరినప్పుడు మన కుటుంబంలో ప్రభుని ఆరాధించలేకుండా మరి సౌలు హృదయాన్ని ఏ విధంగా దుష్టుడు వెరపిస్తాడో ఆ విధంగా మన జీవితాలు ఉన్నప్పుడు ప్రభువుని ఎల్లప్పుడూ స్తుతించలేం మనం. సమస్తము కోల్పోయిన యోబు దేవుని స్తుతించాడంట. ఆ స్తుతించినందువల్ల ఆయనకి ఏం జరిగింది? సమస్తము రెట్టింపుగా దేవుడు అనుగ్రహించాడు. ప్రతిదీ రెట్టింపుగా ఆయన పొందుకున్నాడు. 42:10 వచనంలో చూస్తే ముందు ఆయన పొందుకున్న దానికంటే రెండింతలుగా అన్ని పొందుకున్నాడంట. హల్లెలూయా. నీకు అన్నీ ఉన్నప్పుడు ప్రభువుని స్తుతించాలి, ఏమీ లేనప్పుడు కూడా ప్రభువునే స్తుతించాలి. ఆ ప్రభువుని మనం పట్టుకున్నప్పుడే సమస్తము తిరిగి మనం పొందుకోగలం. హల్లెలూయా. మనకు అనుగ్రహించబడుతుంది. దావీదు యొక్క కీర్తనలు మనం గమనిస్తే మనము ఆ కీర్తనల గ్రంథంలో పైన రాసినటువంటి కొన్ని సంభవాలు మనం చదివితే ఆయన ఏ టైంలో ఏ సమయంలో ప్రభువుని స్తుతించాడు అనేది మనకు చాలా ఆశ్చర్యమేస్తుంది. కీర్తనల గ్రంథంలో మన 56వ కీర్తన మనం తీసుకున్నట్లయితే 56వ కీర్తనలోకి వెళ్ళండి. ఆ కీర్తనకు పైన ఆయన ఎప్పుడు ఈ యొక్క కీర్తన రాశాడు అని రాయబడి ఉంటుంది. అక్కడ వాక్యం చెప్తుంది, ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించినది. ఈ పాట ఎప్పుడు రాశాడంటే, ఈ పాట ఆయనను ఫిలిష్తీయులు పట్టుకున్నారంట. ఆయన శత్రువులు వచ్చి ఎత్తుకొని పోతుంటే ఈయన ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. హల్లెలూయా. శత్రువులు నన్ను పట్టుకున్నారు నాయనా, నిన్ను స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఒక చిన్న సమస్య రాగానే ఇంకా ప్రభుని విడిచిపెట్టేస్తారు. ఒక చిన్న కష్టం రాగానే ఇంకా దేవుని గురించిన జ్ఞాపకాలు ఉండవు. దేవుడు చేసిన మేలు మర్చిపోతారు. దేవుడు ఎందుకు నన్ను ఈ యొక్క పరీక్షలో నడిపిస్తున్నాడో, ఈ ఈ పరిస్థితులు గుండా దేవుడు ఎందుకు నన్ను అనుమతించాడో అని ఆలోచించే మనసు చాలా మందికి ఉండదు. దావీదు చూడండి, నేను దేవుని హృదయానుసారుణ్ణి, నన్ను దేవుడు రాజుగా అభిషేకించాడు, ఇక్కడ నా శత్రువులను పట్టుకున్నారు, దేవా నువ్వు నాకు అక్కర్లేదు అని చెప్పి ప్రార్థన చేయడం ఆపేశాడా? శత్రువులు పట్టుకున్నప్పుడు ఆయన అద్భుతమైన పాట రాశాడంట. నువ్వు సమస్యలు ఉన్నప్పుడు ఒక పాట రాసావా? ఎప్పుడైనా ప్రభువుని ఆరాధించావా? ప్రభువుని స్తుతించే మనస్సు మనకుందా? చాలా మంది ఏం చేస్తారు, చర్చికి రావడం మానేస్తారు. తలనొప్పిగా ఉంది, చర్చికి రాలే. ఇంకొక బాగలేదు, దేవుని సన్నిధికి రాను. మరి ఇంకేదన్నా చిన్న సమస్య వస్తే ప్రార్థనలో పాల్గొనలేము. మనము ఎవరిని నష్టపరుస్తున్నాం? దేవుని ఎద్దుకు రానందువల్ల, నువ్వు ప్రార్థించనందువల్ల, స్తుతించనందువల్ల సాతానుడు నిన్నేం చేస్తున్నాడు? కంట్రోల్ చేస్తూ నిన్ను నాశనానికి తీసుకుని వెళ్తాడు. నశించిపోవడానికి అతడు నిన్ను సిద్ధపరుస్తూ ఉంటాడు. దావీదు శత్రువులు పట్టుకున్నప్పుడు ఈ యొక్క అద్భుతమైన పాట రాశాడట.
59వ కీర్తన చూడండి. 59వ కీర్తనలోకి వెళ్తే అక్కడ దానిపైన ఏం రాసి ఉంటుందంటే, దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి యొద్ద పొంచి ఉన్నప్పుడు అతను రచించాడంట. చూసారా, దావీదును చంపడానికి ఆయన ఇంటి దగ్గర రెడీగా శత్రువులు వస్తే ఇంట్లోపల దావీదు ఏం చేస్తున్నాడు? హల్లెలూయా స్తుతి మహిమ అని పాట పాడుతున్నాడు. ఇంటి చుట్టూ శత్రువులు ఉన్నాడయ్యా, నన్ను పట్టుకొని నన్ను చంపడానికి వచ్చేసి ఉన్నారు, ఇదిగో నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నా, నేను నిన్ను ఆరాధిస్తూ ఉన్నా. 59వ కీర్తన, శత్రువులు ఆయన చుట్టూ ఇంటి చుట్టూ పొంచి ఉన్నప్పుడు స్తుతించాడంట. మనకు ఆ పరిస్థితి వస్తే ఏం చేస్తాం? అయిపోయింది, దేవుడు అవసరం లేదు, నేను ఇంత ప్రార్థన చేసి నేను మునిగిపోతున్నా, శత్రువులు నన్ను ముంచేస్తున్నారు, ఇంకా నేను చచ్చిపోబోతున్నాను, దేవుడు అక్కర్లేదనే విధమైనటువంటి నిరీక్షణ లేని పరిస్థితిలోకి వెళ్తాం. దావీదు విశ్వాసం చూడండి. దావీదు విశ్వాసాన్ని చూసి మనం ధైర్యం తెచ్చుకోవాలా. దేవుని పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉండేది ఎందుకంటే, ఇటువంటి పరిశుద్ధులు వారు ఏ విధంగా వాళ్ళు సమస్యని ఎదిరించి జయించారు, ఏ విధంగా దేవుని రక్షణను అనుభవించారు, ఏ విధంగా దేవుడు ఆ పరిస్థితి నుంచి వారిని తప్పించేందుకు వాళ్ళు మార్గాన్ని సిద్ధపరుచుకున్నాడని నువ్వు నేను తెలుసుకోవడానికే పరిశుద్ధ గ్రంథం దేవుడు నీకు ఇచ్చింది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మరి ఈ పరిశుద్ధుల జీవితాల గురించి రాసిపెట్టింది. ఇది మనం ధ్యానించక, వీరు అనుసరించిన మార్గం అనుసరించక మనం ఏం చేస్తుంటాం? సమస్యలను పెంచుకుంటాం. దేవుడు చెప్తాడు, స్తుతియాగం అర్పించు, అప్పుడు నా రక్షణ నీకు కనబరుస్తానని చెప్పి. హల్లెలూయా. ఈ దావీదు ఇటువంటి రక్షణ కార్యాలు అనుభవించడం ద్వారానే ఆయన ఏం చేశాడంట, ఆయన పాటలు పాడే బృందాన్ని సిద్ధపరిచాడంట. పాటలు పాడే ఒక బృందం, ఆయనకు పాటలు పాడే బృందము మరి ఎంతమంది తెలిసిన? మొదటి దినవృత్తాంతముల గ్రంథంలోకి వెళ్ళండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనం. మొదటి దినవృత్తాంతములు 23:5 వాక్యం చెప్తుంది, 4,000 మంది ద్వారపాలకులుగా నియమింపబడి మరి 4,000 మంది స్తుతి చేయ నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషములతో యెహోవాను స్తుతించు వారిగా నియమింపబడిది. ఎంతమందిని ఈయన పాటలు పాడువారిగా, ఆరాధించు వారిగా సిద్ధపరిచాడు? 40 మందిన? 4,000 మంది పాటలు పాడువారంట. ఆయనకు 4,000 మంది పాటలు పాడే సైన్యాన్లాగా దావీదు సిద్ధపరచుకున్నాడు. 4,000 మందికి వీళ్ళకి జీతాలు ఇస్తాడు. దేనికోసము? పాటలు పాడి ప్రభువుని ఆరాధించాలి, పాటలు పాడి ప్రభువుని స్తుతించాలి. 4,000 మంది సింగింగ్ కొయర్. దావీదు కొయర్ ఎంతమంది అయ్యా? దావీదుకి పాటలు పాడే బృందం ఎంతమందినైనా అంటే 4,000 మందికి జీతాలు ఇస్తూ దావీదు వాళ్ళకి ఇంకే పని లేదు. వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే 24 గంటలు ప్రభువుని ఆరాధించాలి, 24 గంటలు ప్రభువుని స్తుతించాలి. మనకున్నటువంటి 24 గంటలు మనం వృధా చేయడానికి టైం సరిపోవడం లేదు. వృధా చేసుకోవడానికి ఇంకొక 24 గంటలు కలిపి దినానికి 48 గంటలు ఉంటే, ఆ 48 గంటలు దేవుణ్ణి ఆరాధించకుండా, దేవునికి దూరంగా, లోకానికి దగ్గరగా మనము నడుచుట ద్వారా ఏం జరుగుతుంది? ఇంకా సమస్యలు పెరుగుతాయి, ఇంకా శోధనలు పెరుగుతాయి. అప్పుడు ఏం చెప్తుంటారు? దైవజనుల యొద్దకు వచ్చి, ఎందుకు ఈ శోధన నాకు వస్తుంది, మళ్ళా సమస్యలు ఎందుకు వస్తున్నాయి, మళ్ళా పోరాటాలు, ఒక శోధన నుంచి తప్పించబడిన తర్వాత ఇంకొక శోధన ఎందుకు నాకు వస్తుంది? దేవునికి మనము ఇంట్లో స్థానం లేదు, మన హృదయంలో స్థానం లేదు కాబట్టి శోధించబడతాం. దావీదుకి అంటే ఆరాధికులకు శోధనలు రాక కాదు, దావీదుకి అద్భుతమైన శోధనలు వచ్చాయంట. నేను అద్భుతం అని ఎందుకు అంటున్నానంటే, ప్రతి శోధనలో అద్భుతమైన విజయాన్ని పొందుకున్నాడు దావీదు. హల్లెలూయా. పౌలు శీలల్ని చెరసాల్లో బంధించినప్పుడు వాళ్ళు అద్భుతమైన ఆరాధన చేస్తే భూకంపం వచ్చేసిందంట అక్కడ. అందుకే వాళ్ళు అద్భుతమైన శోధనలు ఎదుర్కొన్నారు, అద్భుతమైన విజయాలు పొందుకున్నారు.
ఆరాధికులకి శోధనలు రాక కాదు, వాటన్నిటి నుంచి తప్పించే మార్గాలని వాళ్ళు సిద్ధపరుచుకుంటారంట. మనం ఏ మార్గాలు సిద్ధపరుచుకుంటున్నాం? నశించే మార్గాలు సిద్ధపరుచుకుంటున్నామా? దేవునిని మనం హృదయపూర్వకంగా ఆరాధించి ప్రభువు మార్గాన్ని క్రమముగా అనుసరించినంత కాలము అది మనము జీవిస్తున్నామనే పేరు మాత్రం ఉంటుంది, కానీ దేవుని రక్షణ మనం అనుభవించలేము. సడన్ గా శోధన వచ్చినప్పుడు శోధనలో పడిపోతుంటాం, సడన్ గా బలహీనతలు వచ్చినప్పుడు బలహీనతలో పడిపోతుంటాం, అనుకోకుండా దేవుణ్ణి విడిచిపెట్టే పరిస్థితి వస్తుంది. ఈ దినమున అనేకులు ఎందుకు క్రైస్తవ జీవితం అంటే విరక్తితో జీవిస్తారంటే దేవునిని సరిగా అనుసరించరు, దేవునితో సరైన క్రమబద్ధమైన సహవాసాన్ని కలిగి ఉండరు. ప్రభువుని ఆరాధించేవాడే ప్రభువుతో కలిసి నడిచేవాడు, ప్రభువుతో సహవాసం కలిగి ఉండేవాడు. హల్లెలూయా. దావీదు ఈ సత్యాన్ని ఎరిగి 4,000 మంది కొయర్ని సిద్ధపరచుకున్నాడంట. కనీసం మీ ఇంట్లో వాళ్ళు కుటుంబంగా కూడి ఆరాధిస్తున్నారా? మీ ఇంట్లో ఉండే నలుగురు కలిసి మోకరిల్లి ప్రభువుని స్తుతిస్తూ అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో ప్రభువుని మనము ఆరాధించే వారిగా కనబడుతున్నామా? మరి ఆ మాత్రం మనం చేయలేనప్పుడు దేవుని రక్షణ కార్యాలు మన గృహాల్లో ఎలా చూడగలం? ఎప్పుడు అనుభవిస్తాం? హల్లెలూయా. కనుక మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం శోధించబడుతున్నామంటే, మనము సమస్యల్లో నుంచి బయటికి రాలేకపోతున్నామంటే మనము ఎవరికి ఎక్కువ సమయం ఇస్తున్నాం? ప్రభువుని స్తుతియాగము నిజంగా స్తుతించేవాడు అయితే యోబు వలె ఆ సమస్యలన్నిటి నుంచి బయటకు వస్తాడు. దావీదు వలె పరిస్థితులన్నిటి నుంచి తప్పించబడతాడు. పౌలు శీలల వలె బంధకాల నుంచి విడుదల పొందుకుంటారు. మరి సౌలు రాజు దురాత్మే విడిచిపోయింది. మరి మీ ఇంట్లో ఏముంది? మీ ఇంట్లో దేవుని సన్నిధి ఉందా? నీ హృదయంలో ఏముంది? దేవుని మహిమ నింపబడి ఉందా? ఎందుకు నింపబడడం లేదు? కారణం ఏంటి? తప్పు దేవుంది కాదు, మనము ప్రభువుని ఆరాధించలేకపోతున్నాం, ప్రభువుకి మన హృదయాన్ని ఇవ్వలేకపోతున్నాం, మన హృదయాన్ని వేరే దానికి ఇస్తున్నాం, దేవుని కంటే అధికంగా వేరే వాటికి ముఖ్యత్వాన్ని ఇస్తున్నాం, వ్యర్థమైన వాటికి మనము సమయాన్ని ఇస్తున్నామే కానీ మరి దేవునికి ఇవ్వలేకపోతున్నాం. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో ఇక్కడ వాక్యం చెప్తుంది, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసుంచుచున్నారు. భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టే వాళ్ళకి అంతం ఏంటంట? నాశనము. భూ సంబంధమైన విషయాల గురించే, సిగ్గుపడాల్సిన విషయాల గురించే అతిశయపడుతూ ఆలోచిస్తూ దాని గురించే తలంచుకుంటూ జీవిస్తే దానికి ఒక అంతం ఉందని దేవుడు చెప్తున్నాడు. ఆ అంతం ఏంటి? సంపూర్ణ నాశనం. కానీ దేవుని ఆరాధించేవాడు, దేవుని మహిమపరిచేవాడికి ఏం కలుగుతుంది? సంపూర్ణ రక్షణ, సంపూర్ణ కాపుదల. ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా కూడా ఆ పరిస్థితుల నుంచి దేవుని శక్తిని నువ్వు విడిపించగలదు. మరి ఎలీషా ఆరాధిస్తుండగా దేవుని శక్తితో నింపబడ్డాడు. హల్లెలూయా. దురాత్మలు పారిపోయినాయంట. ప్రతి సమస్య నుంచి దావీదు తప్పించబడ్డాడు. యోబు రెట్టింపుగా దీవించబడ్డాడు. మరి నీ పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? మనం ఎందుకు సమస్యలోంచి బయటికి రాలేకపోతున్నాం? ప్రభువుని ఆరాధించే సమయం నీకుందా? ఏ సమయంలో నువ్వు ఆరాధిస్తూ ఉంటావు? దేవుని వాక్యం ఏం చెప్తుంది? అన్ని సమయంలో ప్రభువుని ఆరాధించమంటాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించండి అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభువుని ఆరాధించడానికి ఆదివారం మట్టుకే, అది కూడా నేను సమయం ఉంటే లేకపోతే వస్తే చాలా ఆలస్యంగా వచ్చి ఆరాధన మిస్ చేసేసుకుంటాను. ఆ విధంగా నేను ప్రభువుని ఆరాధిస్తే ఆరాధిస్తాను, లేకపోతే ఆరాధించను అనే విధంగా మన యొక్క జీవితాలు కనుక ఉంటే
ప్రభు కార్యాలు మనం ఎప్పుడు అనుభవించగలం? హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడే మన జీవితాలు సరి చేసుకోవాలి. దేవుడు మనకు సెలవిస్తున్నప్పుడే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి దేవుని మేలు అనుభవించడానికి. హల్లెలూయా. ప్రభు అతి సిద్ధపాటు మనకు దయచేయను గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, అయినా స్తుతియాగం అర్పించువాడు దేవుని రక్షణ పొందుకున్నట్లు మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడని వాక్యం సెలవిస్తుంది. ఈ దినమున అనేక మంది దేవుని బిడ్డల జీవితాల్లో రక్షణ లేని కార్యాలు, కుటుంబ సభ్యుల్లో ఎవరికి రక్షణ లేదు, మారు మనస్సు లేదు. అయినా తండ్రి, ప్రభువుని సరిగా ఆరాధించలేరు, ప్రభువుకి లోబడరు తండ్రి. ఇటు జీవితాల వల్ల వారి జీవితాల్లో విడుదల లేదు, దురాత్మల చేత పీడించబడ్డాం. మరి తండ్రి, సమస్యల్లో కూరుకొని పోవడం, ఒకటి తర్వాత ఒకటి శోధించబడ్డాం. అయినా తండ్రి, స్తుతియాగం ద్వారా మట్టుకే కుటుంబంగా ప్రభువుని ఆరాధించుట, మరి ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభువుని మహిమపరచుట, ఏకాంతంగా ప్రభువుని ఆరాధించుట, అన్ని సమయాల్లో ప్రభువుని మహిమపరిచే అనుభవాల్లో అయినా తండ్రి, నీ బిడ్డలు ఉన్నప్పుడు ఎట్టి రక్షణ కార్యాలు మేము పొందుకుంటామనేది ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు మీకు స్తోత్రాలు. అట్టి స్తుతి చెల్లించే వారిగా మమ్మల్ని సిద్ధపరచబడి రక్షణ మా జీవితాల్లో కలగజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.